ఓకే. అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహమూద్ ఖాన్ సాబ్, మీరు చెప్పండి. మేము నియమాలు నిన్న చదువుకున్నాం కదా, వాటి గురించి కొంచెం వివరించండి. ఓకే సార్. ఇజ ఇజహార్ షఫవి అంటే ఆ, ఆ, మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి సార్. ఎప్పుడు అది? ఆ, ఏ పరిస్థితిలో? ఆ, ఇజహార్ షఫవి అదే ఇజహార్ షఫవి మీమ్ ఎప్పుడు సాకిన్ మీమ్ సాకిన్ మీమ్ సాకిన్ వచ్చినప్పుడు. మీమ్ సాకిన్ వస్తే సరిపోదు కదా, దాని తర్వాత అక్షరం ఇంపార్టెంట్. మీమ్ సాకిన్ తర్వాత ఆ, అదే సార్, 26 అక్షరాల్లో ఆ, మీ ఆ, బా అక్షరము, ఆ, ఆ, మీమ్ అక్షరము బా అక్షరం కాకుండా 26 అక్షరాలు ఏమొచ్చినా మీమ్ సాకిన తర్వాత ఇజహార్ చేసి చదవాలి. ఇజహార్ షఫవి. మీమ్ శబ్దాన్ని ఇజహార్ చేసి చదవాలి. అవును సార్. పూర్తిగా చెప్పండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ, అవును. ఉమ్, ఇజ్హార్ షఫవీలో మీమ్ సాకిన్ తర్వాత 26 అక్షరాలలో, అంటే మీమ్ బా వదిలిపెట్టి మిగిలిన 26 అక్షరాలలో ఏదన్నా అవును. అక్షరం వస్తే మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. త్వరగా చదవాలి. ఉమ్, ఆ, ఇక్వా ఇక్వా షఫ ఇక్వా షఫవి లో మీమ్ సాకిన తర్వాత బా వస్తే ఆ, ఆ, మీమ్ ఆ, శబ్దం దాటి చదవాలి సార్. ఇక్వా షఫవిలో ఎక్కువ షఫవీలో మీమ్ సాకిన్ తర్వాత బా వస్తే మీమ్ శబ్దాన్ని హిడెన్ చేసి చదవాలి, దాచి చదవాలి. దాచివేసి చదవాలి. ఉమ్, చదవాలి. ఇక్వా షఫవిలో సార్ అది. ఆ, ఇదిగాం షఫవీలో ఆ, మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే దాన్ని కలుపుతూ చదవాలి సార్. ఓకే. ఇదిగాం షఫవి అది. మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే మీమ్ శబ్దాన్ని మీమ్తో కలిపి రెండు హరకాతులు దీర్ఘం చదవాలి. చదవాలి. రెండు హరకతులు దీర్ఘం చేసి అంటే ఉన్నా కలుపుతూ చేయటం ఇక్కడ. చదవాలి. ఉన్నా చేయటం అంటే ఇక్కడ మేము ఉన్నా చేసి చదవాలి. అది రెండు హరకాతుల వరకు దీర్ఘం తీయటం అన్నమాట. ఓకే. ఆ, ఇవి ఓకే. మూడు కాకుండా నిన్న ఆమ్, హంజతుల్ వసల్, ఇంకా హంజతుల్ వసల్ గురించి కూడా మనం చదువుకున్నాం. హంజతుల్ వసల్ అవును సార్. గురించి మీకు నూన్ గుర్తుంది? సాకినా సార్. నూన్ నూన్ సాకినా సాకినా నిన్న చదవలేదు. నూన్ సాకినా కదా. నూన్ సాకిన్ చదవలేదు సార్. హంజతుల్ వసల్ చదివాం మనం. హంజతుల్ వసలు రివిజన్ చేసుకున్నాం మూడో హంజతుల్ వసల్. కసరా మూడో నూన్ అక్షరం సాకినా కసరా రివిజన్. మూడో హంజతుల్ అక్షరం వసల్ మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఫథా ఎప్పుడు ఇవ్వాలి, కస్రా ఎప్పుడు ఇవ్వాలి, దొమ్మ ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద నిన్న మనం చదువుకున్నాం. అంటే ఫథా ఎప్పుడు ఇవ్వాలి హంజతుల్ వసల్ మొదటి అక్షరంగా వచ్చినప్పుడు? లాం పైన సుకూన్ ఉండాలి సార్. అది రెండో లామ్ అక్షరం కమరియా కానీ లామ్ షంసియా కానీ లాం కమర్ ఆ, లాం అర్థాలు కమరియా. డెఫినేషన్ చాలా సింపుల్గా ఉందన్నమాట. హంజతుల్ వసల్ తర్వాత లామ్ కమరియా కానీ లామ్ షంసియా కానీ వస్తే హంజతుల్ వసల్ పైన ఫథా ఇచ్చి చదువుతాము. ఓకేనా? ఆ, ఓకే. లాం కమరియా గాని శంషియా హంజతుల్ పదం గాని వసల్కు వస్తే కస్రా మూడో పదం. ఎప్పుడు ఇచ్చి చదువుతాము కస్రా? మూడో అక్షరము కసరా అయి ఉంటే ఆ, రెండు ఏదైనా అవ్వచ్చు, దానికి కసరా గానీ హంజతుల్ ఫతా గానీ, ఏది వచ్చినా గానీ హంజతుల్ వసల్పై కసరా కసరా గాని వేసి దొమ్మ చదువుతాం. గాని సార్. కసరా గాని దొమ్మ గాని వస్తే హంజతుల్ వసల్ మీద మూడో అక్షరం కసరా ఏదైతే కానీ ఉందో దమ్మా ఆ కాదు, సరే, కసరా అక్షరంతో. కానీ ఫతా రబ్బాని కానీ. గాని రబ్బాని బాయ్ ఒక్కసారి ఆగండి. మన ఓకే. మహమూద్ భాయ్ ఏం చెప్తున్నారు అంటే మూడో అక్షరము పైన కస్రా గాని దొమ్మ గాని ఉంటే హంజతుల్ వసల్కు కస్రా ఇచ్చి హంజతుల్ వసల్ చదువుతాము. పైన ఓకే. ఆ, హంజతుల్ వసల్కు దొమ్మ ఎప్పుడు ఇస్తాము? ఆ, మూడో అక్షరం దొమ్మ ఉంటే హంజతుల్ వసల్ కి దొమ్మ ఇస్తాం సార్. ముందు మీరు దొమ్మ ఇచ్చి చెప్పారు చదువుతాం. కదా, ముందు వాడుకున్నారు కదా, దొమ్మ గాని కస్రా గాని వచ్చినప్పుడు కస్రా ఇవ్వాలని చెప్పారు కదా. కాదు సార్. కసరా మూడో అక్షరం కసరా ఉంటే హంజతుల్ వసల్ పైన కసరా ఇచ్చి చదవాలి.
దొమ్మ ఉంటే మూడో అక్షరం మీద హంజతుల్ వసల మీద దొమ్మ ఇచ్చి చదవాలి అంటున్నా సార్. ఓకే, మూడు అక్షరం పైన ఫతా ఉంటే ఏం చేయాలి మరి? ఫతా ఉంటే లాం కమరియా గాని మూడో అక్షరం ఆ, ఆ, మూడో అక్షరము లాం ఇది కమరియా సార్, లేదు, లాం షంసియా లేదు, కానీ మూడు అక్షరం లాం పైన ఫతా షంసియా ఉంది. సార్. హంజతులు హంజతుల్ వసల మీద ఫతా ఇచ్చి చదవాలి సార్. ఆ, కమరియా షంసియా వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి హంజతుల్ వసల్ మీద? ఫతా సార్. రెండిట్లోనూ ఫతానే ఇవ్వాలా? ఆహా, కమరియా కాదు షంసియా సార్, వచ్చినా ఫతా ఇచ్చి ఫతా ఇవ్వాలి, చదవాలి. మూడు అక్షరంపై ఫతా ఇచ్చినా ఫతా ఇవ్వాలి, అలా చెప్తున్నారా? ఆహా, కాదు సార్. ఆ, ఉమ్. లాం కమరియా వస్తే హంజతుల్ వసల్ తర్వాత లాం కమరియా వస్తే ఫతా ఇచ్చి చదవాలి సార్. లాం కమరియా కానీ లాం షంసియా కానీ రెండు కూడా. షంసియా గాని. అవును ఓకే, సార్. ఒక కేసు అయిపోయింది. ఇక కసరా ఇప్పుడు ఇవ్వాలి, దమ్మా ఇప్పుడు ఇవ్వాలి. మ్, ఆ, లాం ఆ, లాం మీద ఎలాంటి కమరియా లేకుండా మూడో అక్షరం మీద ఆ, కసరా ఉంటే మొదటి అక్షరం హంజతుల్ వసల్ మీద కసరా ఇచ్చి చదవాలి సార్. మూడు అక్షరం పైన ఫతా ఉంటే? ఫతా ఉంటే లాం మీద కమరియా ఉందో లేదో చూసుకుని లాం కమరియా లేదు, లాం ఆ, షంసియా లేదు. మూడో మూడో అక్షరం మీద ఆ, ఫతా చూసి చదవాలి సార్. ఆ, అదే శంషియా చూసి చదవాలి సార్. అది శ్రద్ధ గాని శంషియా గాని. షంసియా లేదు, కమరియా లేదు. లాం షంసియా కాదు, లాం కమరియా కాదు, మూడు అక్షరం మీద ఫతా ఉంది. ఆ, అయితే హంజతుల్ వసల్ మీద ఫతా ఇచ్చి చదవాలి సార్. ఫతా బుక్ అయిపోయింది కదా, షంసియా కమరియా కోసం ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము. హంజతుల్ వసల్ తర్వాత లాం షంసియా కానీ లాం కమరియా కానీ వస్తే హంజతుల్ ఫసల్కు ఫతా ఇచ్చి చదువుతాము. ఇది మనం అంగీకరించాం కదా, అంటే ఫతా వెళ్ళిపోయిందా, ఉందా మన అవును, దగ్గర? వెళ్ళిపోయింది సార్ ఫతా. ఇంకేం మిగిలిన మన దగ్గర? కసరా ఉంది, దమ్మా ఉంది. కసరా దమ్మ ఉంది. దీంట్లో ఒక కేసు కూడా క్లియర్ అయిపోయింది. మూడు అక్షరం మీద దమ్మా ఉంటే దమ్మా ఇచ్చి చదవాలి, అది కూడా ఓకే, దాన్ని కూడా తీసేద్దాం. ఇంకా మిగిలింది మన దగ్గర ఓకే. ఏమిటి? కసరా. కస్రా. మరి మూడు అక్షరం మీద ఫథా ఉన్నా కస్రా ఉన్నా రెండు కేసుల్లో కూడా ఇక్కడ మనం హంజతుల్ వసల్కు కస్రాని ఇచ్చి చదువుతాం. మూడో అక్షరం ఫతా పైన, ఉన్నా కసరా ఉన్నా. మూడో అక్షరం పైన లాం కమరియా కాదు, లాం షంసియా కాదు, మూడో అక్షరం పైన ఫథా ఉంది, అప్పుడు హంజతుల్ ఆ, వసల్కు కసరా ఇచ్చి చదువుతాము. అలా కాదు, మూడో అక్షరం కింద కసరా ఉంది, అప్పుడు కూడా కసరా ఇచ్చి చదువుతాము. అంటే లాం ఆ, కమరియా లాం ఓకే. షంసియా లేకుండా మూడో అక్షరం మీద ఫథా ఉన్నా కసరా ఉన్నా కసరా ఉన్నా హంజతుల్ వసల్ కసరా ఇచ్చే కసరా చదువుతాం. ఇచ్చి చదవమంటారు. ఉమ్. ఓకే, ఓకే సార్. నోట్ చేసుకుంటా, నోట్ చేసుకున్నా. రిపీట్ చేయండి ఒకసారి. హంజతుల్ వసల్ తర్వాత లాం కమరియా గాని మూడో పదం శంషయా వచ్చిన ఆ, ఆ, హంజతుల్ ఫతల మీద ఫ- ఫతా ఇచ్చి చదవాలి. ఆ, ఆ, రెండో రెండోది వచ్చేసి ఆ, హంజతుల్ హంజతుల్ వసల్ తర్వాత ఆ, మూడో అక్షరంలో ఫతా ఉన్న కసరా ఉన్న ఆ, హంజతుల్ వసల్కి కసరా ఇచ్చి చదవాలి. ఆ, హంజతుల్ వసల్ తర్వాత మూడో అక్షరం మీద దొమ్మ ఉంటే హంజతుల్ వసల్కి దొమ్మ ఇచ్చి చదవాలి సార్. ఇప్పుడు క్లియర్ అయింది మీ కాన్సెప్ట్. ఆ, నిన్న కాదు, ఇప్పుడు అయింది. ఓకేనా? అవును సార్. అక్కడ ఫతా కసరా మూడో అక్షరం మీద ఇవాళ క్లియర్ అయింది సార్ నాకు. ఆ, ఆ చిన్న అది డౌట్. నిన్న కూడా క్లియర్ అయింది, కానీ మర్చిపోయారు. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఈరోజు క్లియర్ ఉమ్, అయింది. కొంచెం దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టండి, హార్డ్ డిస్క్లో పెట్టండి. ఆ, ఓకేనా? ఆ హార్డ్ డిస్క్లో ఓకే, పెడితే అటు ఇటు పోదు, పైన పెడితే వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ షరీఫ్ భాయ్. ఇంకా ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. మీకు అర్థమైంది కదమ్మా?
అర్థమైంది సార్. ఓకే. ఈరోజు మనం తన్వీన్ నూనె సాకిన్ నియమాలు మొదలు పెడుతున్నాము. తన్వీన్ నూనె సాకిన్ మీమ్ సాకిన్లో 3 నియమాలు ఉన్నాయి. తన్వీన్ నూనె సాకిన్లో 4 నియమాలు ఉన్నాయి. ఓకేనా? తన్వీన్ నూనె సాకిన్లో 4 నియమాలు ఉన్నాయి. మీమ్ సాకిన్లో ఎన్ని నియమాలు చదివాం మనం? 3 నియమాలు మాత్రమే మీమ్ మూడు సాకిన్లో ఉన్నాయి. నియమాలు. ఆ, కాబట్టి తన్వీన్ నూనె సాకిన్ వచ్చేటప్పటికి మీమ్ సాకిన్లో ఉన్న నియమాలు ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి. అవి కాకుండా తన్వీన్ నూనె సాకిన్లో ఇంకో నియమం ఎక్స్ట్రా మనం చదవబోతున్నాము. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తన్వీన్ నూనె సాకిన్ నియమాల పేరు, మీమ్ సాకిన్ నియమాల పేరు రెండు దాదాపుగా దగ్గరగా ఉంటుంది. కేవలం ఒక్కటే అక్షరం దాన్ని వేరు చేస్తుంది. అదేమిటి అంటే తన్వీన్ నూనె సాకిన్ నియమాల్లో డైరెక్ట్గా పేరు ఉంటుంది. ఇద్గామ్, ఇజ్హార్, ఇఖ్ఫా ఇలా పేరు డైరెక్ట్గా ఉంటుంది. అదే మీమ్ సాకిన్ నియమాల్లో ఇద్గామ్ షఫవి, ఇజ్హార్ షఫవి, ఇఖ్ఫా షఫవి అంటే ఇక్కడ ఎక్స్ట్రా పదము షఫవి అనేది అక్కడ చేరుతుంది. కాబట్టి షఫవి ఉంటే తప్పనిసరిగా షఫాత్ అంటే పెదవులకు సంబంధించిన నియమము. షఫాత్ అంటే మీమ్ సాకిన్కి సంబంధించిన నియమము. కాబట్టి పేరు జాగ్రత్తగా మనం మీమ్ సాకిన్ నియమం చెబుతున్నప్పుడు షఫవి పదం తప్పనిసరిగా వాడాలి. తన్వీన్ నూనె సాకిన్ నియమం చెప్తున్నప్పుడు షఫవి పదం వాడకూడదు. అలాగే నూనె సాకిన్ తర్వాత వచ్చే అక్షరాల గ్రూప్ వేరు, మీమ్ సాకిన్ తర్వాత వచ్చే అక్షరాల గ్రూప్ వేరు. పేర్లు సిమిలర్గా ఉన్న అక్షరాల ఆ సమూహము వేరువేరుగా ఉంటుంది. ఇజ్హార్ షఫవీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 26 ఉన్నాయి. 26 అక్షరాలు ఉన్నాయి. ఏమే అక్షరాలు లేవు దాంట్లో? ఏ అక్షరాలు లేవు? మీమ్ బా మీమ్ బా బా విడిచిపెట్టి మిగిలిన 26 అక్షరాలు కూడా ఇజ్హార్ షఫవి అక్షరాలు అనబడతాయి. కానీ తన్వీన్ నూనె సాకిన్లో ఇజ్హార్ ఏదైతే వస్తుందో ఈ ఇజ్హార్లోని అక్షరాలు కేవలం 6 మాత్రమే. మీకు స్క్రీన్ కనబడుతుందా? ఇజ్హార్ అంటే అక్కడ మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదివాము. ఇజ్హార్ షఫవీలో మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదివాము. ఇక్కడ ఇజ్హార్ నియమంలో నూన్ శబ్దాన్ని తన్వీన్లో వచ్చే నూన్, ఫతతేన్లో చివర నూన్ వస్తుంది, కసరతేన్లో నూన్ వస్తుంది, దమ్మతేన్లో నూన్ వస్తుంది. అలాగే నూన్ సాకిన్లో కూడా నూన్ శబ్దం వస్తుంది, నకారం. ఈ నకారాన్ని మనం స్పష్టంగా త్వరగా చదవాలి. ఇప్పుడు అది ఇజ్హార్ నియమంలో ఎన్ని అక్షరాలు? ఇజ్హార్ నియమానికి 6 అక్షరాలు మాత్రమే. అదే ఇజ్హార్ షఫవిలో ఎన్ని అక్షరాలు? 26 అక్షరాలు. ఈ రెండింటి తేడాను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇజ్హార్ షఫవి అనగానే పేరులో ఒక పదం ఎక్స్ట్రా ఉంది, ఆ అంకెల్లో కూడా ఒక అంకె ఎక్కువ ఉంది, 2 చేరింది, 26. ఇజ్హార్ అనగానే తన్వీన్ నూనె సాకిన్తో సంబంధం ఉన్న నియమం ఇది. దీంట్లో కేవలం 6 అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే హురుఫే హలకీ అని మనం ఫస్ట్ లెవెల్లో ఏదైతే చదువుకున్నామో హంజా హా, ఐన్ హా, గైన్ ఖా, ఇవి ఈ 6 అక్షరాల్లో ఏదైనా అక్షరము తన్వీన్ నూనె సాకిన్ తర్వాత వచ్చినట్లయితే ఈ యొక్క తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. క్లియర్గా ఉందా? మనకేమేమి కావాలి ఇప్పుడు? ముందుగా తన్వీన్లో ఏదో ఒకటి ఉండాలి. ఫతతేన్ ఉండాలి, కసరతేన్ ఉండాలి, దమ్మతేన్ ఉండాలి, లేదా నూన్ సాకిన్ ఉండాలి. ఈ నాలుగిట్లో ఏది లేదు అంటే ఈ నియమం అక్కడ వాడము, అక్కడ ఉపయోగించము. ఒకవేళ ఈ నాలుగింట్లో ఏదన్నా ఉంటే ఒక్క సెకండ్ కోసం ఆగి తర్వాత ఏమున్నది, తర్వాత ఉన్న అక్షరం ఏమిటి అనేది చూస్తాము. ఆ అక్షరం గనక హంజా హా, ఐన్ హా, గైన్ ఖాలో ఒక అక్షరం అయి ఉన్నట్లయితే దానిని మనం తన్వీన్లోని నూన్ శబ్దాన్ని, నూన్ సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదువుతాం. మొదటి ఎగ్జాంపుల్ చూస్తే హంజా ఫథా నూన్ సుకూన్ అన్. ఆ తర్వాత వచ్చిన అక్షరం ఏమిటి? ఐన్. ఐన్ అనేది మనకు 6 ఇజహార్ అక్షరాల్లోని 6 అక్షరాలలో ఒక అక్షరమేనా? అవును, తప్పకుండా అది ఒక అక్షరము ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత ఐన్ రావటం వలన ఇక్కడ మనం ఇజహార్ నియమాన్ని అప్లై చేయాలి.
అలాగే మీమ్ సాకిన్ తర్వాత తా వచ్చింది. ఇక్కడ ఇజ్హార్ షఫవీ నియమాన్ని అప్లై చేయాలి. అంటే ఇక్కడ రెండు నియమాలు మనకు వస్తున్నాయి. ఒకటేమిటి ఇజ్హార్, రెండోదేమిటి ఇజ్హార్ షఫవీ. ఓకేనా? అన్ అన్ నూన్ శబ్దం వినపడుతుందా మీకు? అన్ అన్ వినిపిస్తుంది అమ్ వినిపిస్తుంది అన్ అమ్ మీమ్ శబ్దం వినపడుతుందా? అమ్ ఇప్పుడు వినపడట్లేదు సార్. వినపడట్లేదు సార్. అమ్ అమ్ మీమ్ శబ్దం. ఆ, అన్ మీమ్ శబ్దం అమ్త వినపడుతుంది. అన్ అమ్త అన్ అమ్త ఈ విధంగా చదవాలి. అన్ అమ్త అంటే తన్వీన్లో నూనె శబ్దం వినపడుతుంది, నూన్ సాకిన్లో నూన్ శబ్దం వినపడుతుంది, మీమ్ సాకిన్లో మీమ్ శబ్దము వినపడుతుంది. స్పష్టంగా వినపడాలి, త్వరగా చదవాలి. అన్ అమ్త అన్ అమ్త ఈ విధంగా. అన్ అమ్త ఇది తప్పు, అలా చదవకూడదు. అన్ అమ్త ఇది కరెక్ట్. చదవండి, అంత ఇలా చదవాలి. ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత హా అక్షరం కనబడుతుంది, చూడండి ఇక్కడ హా ఉందా? అవును 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 సార్. వావ్ ఫథా తీసుకుని వెళ్ళి హా సుకూన్తో కలిపేయాలి. వావ్ ఫథా తీసుకుని వెళ్ళి ఆ, దేంతో కలపాలి? ఆ- ఆ సుకున్ సార్, నూన్ సుకున్ కదా సార్ అది. ఇది నూన్ సుకూన్, నూన్ ఇది సరే. నూన్ సుకూన్ అవును సార్. పైన ఉన్నది. ఈ కొమ్ము ఉంది కదా ఇక్కడ, హా పైన హా నెత్తి మీద నూన్ కూర్చుని ఉంది ఇక్కడ. అవును సార్. వావ్ తీసుకుని వెళ్ళి నూన్ సుకూన్తో కలిపారు. వన్ 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 ఎందుకని నూన్ శబ్దం చదువుతున్నారు ఇక్కడ? నూన్ సాకిన్ తర్వాత హా అక్షరం ఉన్నది. హా అనేది హురుఫే హలకి, హురుఫే ఇజహార్లోని ఒక అక్షరము. కాబట్టి నూన్ సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. వన్ హర్ వన్ హర్ వన్ హర్ వన్ హర్. అన్ ఆమ్త వన్ హర్ అన్ ఆమ్త వన్ హర్. ఇక్కడ దొమ్మతేన్ ఉంది. దొమ్మతేన్ అంటే తన్వీనేనా ఇది? ఎలా చదువుతాం? అజాబున్. అజాబున్లో నూన్ శబ్దం వస్తున్నది. ఇప్పుడు నూన్ శబ్దాన్ని మనం చదవాలా, దాచిపెట్టాలా, ఏం చేయాలి అనేది దీని తర్వాత అక్షరము నిర్ణయిస్తుంది. ఆ తర్వాత అక్షరము హంజా ఉన్నది. మరి హంజా అనేది ఇజహార్ అక్షరంలోని ఒక అక్షరమా? అవును, ఇజహార్లోని ఒక అక్షరము, ఇజహార్ అక్షరాలలోని ఒక అక్షరము హంజా అనేది. కాబట్టి ఇక్కడ దమ్మతేన్లో నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. అజాబున్ అలీం అజాబున్ అలీం. అజాబున్ బున్ బున్ స్పష్టంగా రావాలి. ఇక్కడ సేమ్ రూలు, కానీ లెటర్ హా వచ్చింది. హా కూడా ఇజహార్ అక్షరాలలోని ఒక అక్షరము. కాబట్టి ఇక్కడ నూన్ శబ్దాన్ని, రా యొక్క దమ్మతేన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా పలకాలి. గఫూరున్ హలీం. గఫూరున్ రున్ రా దమ్మతేన్ రున్. గఫూరున్ హలీం. మిన్ ఖైర్ నూన్ సాకిన్ తర్వాత ఖా వచ్చింది. మన్ ఆమన నూన్ సాకిన్ తర్వాత హంజా వచ్చింది. మిన్ గిల్లిన్ నూన్ సాకిన్ తర్వాత గైన్ వచ్చింది. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్? ఇజహార్కు ఎగ్జాంపుల్. ఇజహార్లో ఏమేం రావాలి మనకు? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత హురుఫే హలకీలోని 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినప్పుడు తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మనం స్పష్టంగా త్వరగా చదువుతాము. ఎనీ క్వశ్చన్స్? తన్వీన్ నూన్ సాకిన్ అంటే ఆ, హంజా తర్వాత వచ్చే నూన్ పదమా సార్? అసలు అది తన్వీన్ ఏమనుకోకండి సార్, నాకు ఓకే. డౌట్ వచ్చింది. తన్వీన్ అంటే అక్షరం పైన తన్వీన్ ఉండాలి. తన్వీన్ అంటే ఏమేమి రావచ్చు? తన్వీన్ అంటే నూన్, తన్వీన్ అంటే ఏమిటి? కస్రా దమ్మ. హర్కాత్ అంటే ఏమిటి? హర్కాత్ అంటే ఫథా కస్రా దమ్మ. తన్వీన్ అంటే తన్వీన్ అంటే ఫతతేన్ దమ్మతేన్ కసరతేన్ కసరతేన్ దమ్మతేన్. దమ్మతేన్. తన్వీన్ అంటే రెండు, దో జబర్ దో జేర్ దో పేష్. ఇక్కడ చూడండి, తన్వీన్ అంటే ఫతతేన్ కసరతేన్ 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 దమ్మతేన్. దమ్మతేన్. ఓకే, క్లియర్ దీన్ని తన్వీన్ క్లియర్. అంటారు. అంటే మూడిట్లో ఏది ఉన్నా కూడా మీరు తన్వీన్ అని పిలవచ్చు.
ఓకేనా? ఓకే. ఉమ్. అంటే దీంట్లో చివరికి ఏ శబ్దం వస్తుంది? తన్వీన్లో ఫతతేన్లో ఏ శబ్దం వస్తుంది? అన్. ఇన్ నూన్. అన్ అన్ అన్. అన్ 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 కసరతేన్లో అన్ ఏ అన్ శబ్దం ఇన్ వస్తుంది? ఇన్ ఇన్ ఇన్. దమ్మతేన్లో ఏ ఉన్ ఇన్ శబ్దం వస్తుంది? ఉన్ ఉన్న ఉన్ వస్తుంది. టెన్ అన్నిట్లో చివరిలో ఏముంది? నూన్. న్ ఉందా? ఉమ్. నూన్. నకారం ఉందా చివరిలో? ఉంది నకారం సార్. ఉందండి. ఇక్కడ నూన్ సాకిన్లో కూడా ఏమొస్తుంది? నకారమే వస్తుంది. వీటన్నిటిలో కామన్గా ఉన్న విషయం ఏమిటి? నకారము. అన్నిట్లో కామన్గా ఉంది. ఫతతేన్లో చివరిలో న్ శబ్దం వచ్చింది. కసరతేన్లో ఇన్ వచ్చింది. దమ్మతేన్లో ఉన్ అంటే శబ్దం వచ్చింది. నూన్ సాకిన్లో వచ్చింది. అంటే అన్నిట్లో కూడా మన ముందు ఉన్న శబ్దము ఒకే ఒక శబ్దం. అదేంటి? నకారం. నకారాన్ని ఏం చేయాలి? నూన్ శబ్దాన్ని మనం దాచివేయాలా, ఉన్నది ఉన్నట్టుగా చదవాలా, తర్వాత అక్షరంతో మార్చి చదవాలా, ఏం చేయాలి అనే దానికి 4 నియమాలు ఉన్నాయి. మొట్టమొదటి నియమం ఏమిటి? ఈ నూన్ యొక్క శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చదవాలి. ఏ పరిస్థితిలో అది? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినప్పుడు వీటిని హురూఫల్ ఇజ్హార్ అంటారు. హురూఫల్ ఇజ్హార్. హురూఫల్ ఇజ్హార్ అంటే హురూఫల్ హలకీలోని 6 అక్షరాలు అన్నమాట. ఈ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినప్పుడు నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇక్కడ ఏముందో చదవండి మహమూద్ భాయ్. తప్పనిసరిగా తన్వీన్ తప్పనిసరిగా తన్వీన్ లేదా నూన్ సాకిన్ నూన్ ఉండాలి. నూన్ సాకిన్ అంటే అక్కడ రాయటం, అరబీలో రాయటం జరిగింది. తన్వీన్ అంటే ఫతతేన్, ఫత్రతేన్ కసరతేన్, దమ్మతేన్. కసరతేన్ దమ్మతేన్. దొమ్మతేన్ లేదా నూన్ సాకిన్ లో నూన్ ఉండాలి. సుకూన్ ఉన్న నూన్ ఉండాలి. తన్వీన్ అవును, సుకూన్ ఉన్న నూన్. తన్వీన్ లేదా నూన్ సాకిన్ తర్వాత వెంటనే తప్పనిసరిగా హురుఫే ఇద్హార్ యొక్క 6 అక్షరాలలో ఏదో ఒక అక్షరం ఉండాలి. హా, హంజా, హా, ఐన్, హా, గైన్, హా. నూన్ సాకిన్ లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా ఉచ్చరించాలి. ఏమైంది మీకు? ఏమర్థమైంది మీకు? మనం మొదటి మెట్లో మనం ఏం చూడాలి? ఫస్ట్ తన్వీన్ చూడాలి సార్. తన్వీన్ లేదా నూన్ తన్వీన్ లో సాకిన్ ఉందా లేదా? నాలుగు సెర్చింగ్ పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర, టెస్ట్ పాయింట్లు. ఆ టెస్ట్ పాయింట్లు ఏమేమి ఉన్నాయి? ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్, నూన్ సాకిన్ లేదా తన్వీన్ నూనె సాకిన్. ఫస్ట్ తన్వీన్ టెస్ట్ పాయింట్ సాకిన్ అది. ఫస్ట్ అంటే టెస్ట్ పాయింట్. అవును. ఒకవేళ ఇది ఫత్రతేన్, ఉంటే కసరతేన్, దొమ్మతేన్, హ్మ్, నూన్ మీద సుకూన్. సుకూన్. ఇది ఉందా లేదా ఫస్ట్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫస్ట్ ఇది ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత హురుఫే హలకీలో 6 అక్షరాలు. హ్మ్. 6 అక్షరాల్లో ఏదో ఒకటి ఆ, ఆ అక్షరాల్లో ఉండాలి. ఏదో ఒకటి అక్షరం ఉండాలి. ఏ అక్షరాలు అవి? 6 హురుఫే హలకీలో. హం హంజా, హా, ఐన్, హా, గైన్, హా. నూన్ దీంట్లో ఒక సాకిన్ అక్షరం లోని ఉండాలి. నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి, ఇలా ఉంటే ఉచ్చరించాలి. నూన్ సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇది దీని యొక్క రూలు. 3 ముక్కల్లో చెప్తున్నాం మనం. మొదట తన్వీన్ లేదా నూన్ సాకిన్, మొదటి టెస్ట్ పాయింట్. రెండోది ఆ, హురూఫే ఇజ్హార్లో ఒక అక్షరం. ఈ రెండు ఉంటే అప్లికేషన్ ఎలా చదవాలి? నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఓకేనా? ఇదే ఇక్కడ అర్థమైంది, మనం అర్థమైంది. చేసాం. తన్వీన్ నూనె సాకిన్, నూన్ సాకిన్ తర్వాత ఐన్ వచ్చింది. ఐన్ అనేది దీంట్లో ఒక అక్షరం కాబట్టి నూన్ శబ్దాన్ని త్వరగా స్పష్టంగా చదివాము. ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత హా వచ్చింది. హా అనేది ఒక అక్షరం కాబట్టి 2 కండిషన్స్ పూర్తయినాయి. అందుకని నూన్ సాకిన్ని త్వరగా స్పష్టంగా చదివాము. వన్ హర్, అజాబున్ అలీం. ఇక్కడ తన్వీన్ తర్వాత హంజా వచ్చింది. తన్వీన్ అంటే దొమ్మతేన్. గఫూరున్ హలీం. ఇక్కడ తన్వీన్ తర్వాత హా వచ్చింది. మిన్ ఖైర్. ఇది నూన్ సాకిన్ తర్వాత ఖా వచ్చింది.
మన నూన్ సాకిన తర్వాత హంజా వచ్చింది, నూన్ సాకిన తర్వాత గైన్ వచ్చింది. ఇలాగా తన్వీన్ లేదా ఫతహతైన్ తర్వాత హంజా రావచ్చు, కసరతైన్ తర్వాత హంజా రావచ్చు, దమ్మతైన్ తర్వాత హంజా రావచ్చు, నూన్ సాకిన తర్వాత కూడా హంజా రావచ్చు. 4 కేసులు. అలాగే చిన్న హా, ఫతహతైన్ తర్వాత హా రావచ్చు, కసరతైన్ తర్వాత హా రావచ్చు, దమ్మతైన్ తర్వాత హా రావచ్చు, అలాగే ఆ, నూన్ సాకిన తర్వాత కూడా హా రావచ్చు. ఈ విధంగా ఈ 6 అక్షరాల తర్వాత మన ఆ, 6 అక్షరాల కంటే ముందు ఈ ఫతహతైన్, కసరతైన్, దమ్మతైన్ కానీ నూన్ సాకిన్ కానీ వస్తుంది. అలా వస్తే అప్పుడు మనం ఆ, తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని త్వరగా చక్కగా చదవాలి. ముందు తన్వీన్ నూనె సాకిన్ వస్తుంది, తర్వాత ఈ 6 అక్షరాలలో ఒక అక్షరం వస్తుంది. 2 భాగాల్లో మనం తీసుకుందాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడున్న కింద ఎగ్జాంపుల్లో తన్విన్ రాలేదు కదా సార్. ఇప్పుడు ఇదేమిటిది? కింద ఆ, అ- అజాబున్ తన్వీన్ అజాబున్ ఆ, తన్ తన్వీన్ ఎన్నిసార్లు వచ్చింది ఈ పదాల్లో? అజాబున్ ఆ, తన్వీన్ అంటే తన్విన్ ఏమిటి? అంటే తన్విన్ అంటే ఫత్రతేన్ కసరతేన్ దొమ్మతేన్ సార్, లాస్ట్ లో వచ్చింది సార్. ఇంకా దొమ్మతేన్ ఇంకోసారి కూడా వచ్చింది. ఎక్కడ ఉంది? ఫత్రతేన్ కసరతేన్ దొమ్మతేన్ 2 సార్లు వచ్చింది సార్. మీమ్ మీద ఉంది, ఉమ్. బా మీద ఉంది. బా మీద మీమ్ అంటే ఫ- ఇప్పుడు చివరి అక్షరం, దాని సంగతి వదిలిపెట్టేద్దాం. దాన్ని సుకున్ చేసి ఓకే, ఆపేయాలి. మధ్యలో వచ్చింది ఎక్కడ? బా మీద వచ్చింది. బా మీద వచ్చింది బా సార్. మీద వచ్చినప్పుడు తర్వాత అక్షరం ఏంటో మనం చూడాలా. బా తన్వీన్ ఏం చేయాలి అనేది మనం పలికే ముందు ఆ, హురుఫ్ హలకి చూడాలి సార్. హంజా హా ఇజ్హార్ చేయాలి ఐన్ అంటే హుర్ఫ్ హా హల్కి హై చేయాలి. ఉమ్. హురుఫ్ వెంట తొందరగా చదవాలి. ఎలా చదువుతారు? అజాబున్ అలీ అలీం. అజాబున్ అలీం ఉమ్. ఓకే. దీంట్లో ఉందా అజాబున్ అలీ తన్వీన్? ఉంది సార్. ఆ, రా దొమ్మతేన్ ఉంది సార్. రా మీద, రా మీద ఉంది. ఇంకా మీమ్ మీద ఉంది సార్ లాస్ట్ మీమ్ లో. దగ్గర ఆ, ఆపుతున్నాం కాబట్టి సుకున్ చేసి ఆపేస్తున్నాను. ఆపుతున్నాం ఓకే. ఆపుతున్నాం. రా మీద హా తన్వీన్ ఉంది కాబట్టి రా తన్వీన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటో చూడాలి ఇప్పుడు. హురుఫ్ హలకి హా ఉంది సార్. కాబట్టి ఆ, వెంటనే చదవాలి సార్. ఇజహార్ చేసి చదవాలి. ఇజహార్ చేసి. ఓకే, మీతోనే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూడండి. ఆ, మూడో పదం. మూడో స్క్రీన్ సార్. మారిందా మీ దగ్గర? మారింది సార్. ఓకే. ఇక్కడ నేను కర్సర్ చూపిస్తున్న పదం చూడండి. దీంట్లో తన్వీన్ లేదా నూనె సాకిన్ ఉందా లేదా అది మొదటగా చెప్పాలి మీరు. ఆ, తన్వీన్ ఉంది సార్. హంజా ఫత్రతేన్ లో, హంజా మీద ఫత్రతేన్ హంజా ఉంది. ఫతతేన్ వచ్చింది. ఫతతేన్ వచ్చింది. దాని తర్వాత హంజా హురిఫాలకి హంజా వచ్చింది. కాబట్టి హంజా మనం వచ్చింది సార్. హంజా ఫతతేన్లోని స్పష్టంగా నూన్ శబ్దాన్ని స్పష్టంగా చదవాలి సార్. చదవండి. ఉషా ఉష ఉషా ఈ హంజా ఫతతేన్. ఉషా 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 ఇహ్వి హంజా ఫతతేన్. హంజా ఫతతేన్ అన్ ఉమ్. అన్ ఉషా అన్ ఇహ్వి ఇహ్వ ఇహ్ అహవి సార్. వావ్ ఉషా ఫతా అలిఫ్ సగీరా. అన్ ఉషా అన్ అహవై వావ్ ఫతా అలిఫ్ సగీరా.
वाह वाव फतह अलिफ सगीरा, वाई वाव फतह या सुकून, वाव फतह या सुकून वाई वाव फतह अलिफ सगीरा, वाव फतह अलिफ सगीरा वुई लाम फतह अलिफ सगीरा, लाई बा फतह अलिफ सगीरा। बाई माशाल्लाह। ఇది చదవండి ఈ లెసన్ మొత్తం. बा या బై ఎందుకు రా చదవట్లేదు మరి? బై అన్నారు కదా, బా ఫతహ అలిఫ్ సగీరా. बा फतह अलिफ सगीरा बा का सर మీరు అంతకుముందు ఏమన్నారు? बा కొంచెం ముందు बा ఏమన్నారు? బా ఫతహ అలిఫ్ సగీరాకి बाई ఏమన్నారు? बाई అన్నాను ఇప్పుడు యాక్చువల్గా ఏమిటి ఇది యాక్చువల్గా? అది బా బా మరి ఇక్కడ ఏముంది? బా మరి దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ పేజీకి రావాల్సిన అవసరం ఉండేది కాదు, టైం మిగిలేది. మీకు ఇది గుర్తు లేకపోవటం వల్ల మనం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, దాన్ని మీరు ఆ, కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది వాడుకలోకి వస్తుంది. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ వావ్ ఫథా అలీఫ్ సగీరా. చూడండి ఇక్కడ వావ్ ఫథా అలీఫ్ సగీరా. యా అక్షరం మీకు కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు. యా అనేది అలీఫ్ సగీరా సపోర్ట్గా తీసుకుంటున్నదే తప్ప దీనికి ఏమీ పలకటానికి ఏమీ లేదు ఇక్కడ. వావ్ ఫథా అలీఫ్ సగీరా ఎలా పలుకుతారు? వా దీర్ఘం తీయాలి. వా ఈ రెండు చదవండి అహవా మొత్తం చదవండి. ఉషా అన్ అహవా ఇక్కడ పెద్ద తప్పు చేస్తున్నారు, బిగ్ మిస్టేక్ అన్నమాట, మేజర్ మిస్టేక్. ఉషా ఉ ఉషా అక్షరం అన్ ఏమిటి? ఉష్ ఉషా సారీ సార్ మేజర్ ఉషా మిస్టేక్. ఉషా అన్ అహవా దీర్ఘం అహవా దీర్ఘం. ఉషా అన్ అహవా ఇది ఇలా చదవాలి. ఇప్పుడు ఏ నియమం ఉంది? దాదాపుగా 10 నిమిషాలు పట్టింది, 5 నిమిషాలు పట్టింది మనకు ఇలా చదవటానికి. ఇక్కడ ఏ నియమం ఉంది? ఇక్కడ తన్వీన్ అనే సాకిన్లో నియమం ఏముంది? ఫత్రతేన్ ఉంది సార్, దాని తర్వాత ఉర్ఫీ హరకీలో హంజా ఉంది సార్. కాబట్టి ఇజ్హార్ చేసి చదవాలి. ఇజ్హార్ చేస్తారు. ఫతతేన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఓకే గుసా అన్ గుసా. అహ్వా అన్ అన్ నూన్ శబ్దం స్పష్టంగా వినబడాలి. ఉసా అన్ అహవా ఓకే, ఇది ముహ్తదిన్ నెక్స్ట్ వర్డ్. ఇసామిన్ హంజా ఫథా ఆ. అస అసీమిన్ తర్వాత పదం ఇజా అది నూనె ఏంటో తెలియదు కరెక్ట్. ఇది ఇజా కరెక్ట్ గా చదివారు మీరు. అక్కడ కాదు సార్, ఇజాతున్ రెండు చుక్కల తా ఇది. తానా సార్, ఇజాతుత్లి ఇజాతుత్లి ఓకే సార్, ఇజాతుత్లా. ఇప్పుడు కలిపి చదవండి 3 పదాలు కూడా, 4 పదాలు.
మోతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఉమ్. ఇక్కడ మోతదిన్ తర్వాత చివరిలో ఏముంది? తన్వీన్ ఉంది. తన్వీన్ తర్వాత తన్వీన్. హంజా వచ్చింది కాబట్టి ఇజార్ చేసి చదవాలి. మీమ్ కింద కసరతైన్ ఉంది, తర్వాత హంజా వచ్చింది. ఇక్కడ కూడా ఇజార్ చేసి చదవాలి. రెండు సార్లు ఇజార్ వచ్చింది. మోతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. నెక్స్ట్ పదం చదవండి. నారన్ నారంజా నారంజామి. ఓకే, ఇది చదవండి. నార ఇది చదవండి. జ- జామన్ జామన్. ఈ అక్షరము జానా ఇది? జీమ్ అక్షరం జీమ్ సార్. జీమేనా? జీమ్. మరి ఇది కూడా జీమేనా? నారన్ హామీ ఇది హమీతున్ ఆ, హమీతన్. మనము ఏకాగ్రత చాలా అవసరం మనకు. ఓకేనా? మనం ఎంత ఏకాగ్రతతో చదివితే మన నాలుక అంత సపోర్ట్ చేస్తుంది. జీమ్ చదవకూడదు, దీన్ని హా చదవాలి. నారన్ కాదు సార్, హామియా. కాదు సార్, అక్కడ మీ కర్సర్ ఉంది సార్, అక్కడ నేను జీమ్ పక్కన జీమ్ లా తీసేస్తున్నా, కర్సర్ కనిపిస్తుంది. తీసేసా. అదే సార్. నారన్ హామియా. నారన్ హామియా. ఏ నియమం వస్తుంది ఇక్కడ? ఫత్రతేన్ ఉంది సార్. ఫత్రతేన్ తర్వాత హా వచ్చింది సార్. తన్విన్ తర్వాత హా హా వచ్చింది సార్. కురిఫాలకి నియమం. ఇజహార్ చేసి చదవాలి సార్. ఓకే, నెక్స్ట్ చదవండి. తుస్ఫా మిన్ తర్వాత రెండు పదాలు కూడా చదవండి. తుస్ఫా మిన్ ఐనిన్ ఐ ఒకసారి ఐనిన్ ఐనిన్ అన్నియాతిన్. ఒక్కసారి ఇక్కడ స్పెల్లింగ్ చేయండి. ఐనిన్ స్పెల్లింగ్ చేయండి, స్పెల్లింగ్. అక్షరం పేరు, దాని మీద హరకాతు మొత్తం చెప్పండి. హంజా హంజా ఫతా నూన్ సుకూన్. హంజా ఫతా. హంజా ఫతా నూన్ సుకూన్ అన్. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. సారీ సార్, సారీ సార్. హంజా ఫతా అలిఫ్ అలీ అలిఫ్. ఇక్కడ కర్సర్ నేను దూరంగా పెట్టాను, దగ్గరలో పెట్టలేదు. కాదు సార్, నాదే మిస్టేక్. హంజా ఫతా అలిఫ్ ఆ. దీర్ఘం తీయాలి. హంజా ఫతా అలిఫ్ ఆ. ఐనిన్ ఆ బియాతి ఇంకోసారి. బియాతి. ఇంకోసారి. ఐనిన్ ఆ బియాతి. ఇంకోసారి. ఆనియాతి. మీరు మీరు ఐని సరిగ్గా చదివే వరకు చదువుతానే ఉండండి. నేను సరిగ్గా చదివారు అంటే అప్పుడు ఆపండి. 100 సార్లు అయినా సరే కంటిన్యూ చదవండి. ఐనిన్ ఆనియతిన్. ఇది కరెక్ట్. మీకు 100 సార్లు చదవాలనే భయం పట్టుకుని చక్కగా చదివారు, అవునా? ఐనిన్ ఆనియతిన్. ఐనిన్ ఆనియతిన్. మొత్తం చదవండి. తుస్కా మిన్ ఐనిన్ ఆనియతిన్. తుస్కా మిన్ ఐనిన్ ఆనియతిన్. ఇక్కడ తుస్కాలో తన్వీన్ కానీ నూనె సాకిన్ కానీ ఉందా? తుస్కాలో లేదు సార్. ఓకే, తర్వాత లేదు సార్. మేము ఇక్కడ ఏముంది? ఇది నూన్ సాకిన్. నూనె సాకిన్ తర్వాత అక్షరము ఐన్ సార్. ఇజహార్ చేసి చదవాలి సార్. ఇజహార్ చేసి చదవాలి. మరి ఐనిన్ లో నూన్ సాకిన్ కానీ తన్వీన్ కానీ ఉందా ఈ పదంలో? ఉంది సార్. తన్వీన్ ఉంది సార్.
తర్వాత ఏం ఆ, చేయాలి? కసరత్ దాని తర్వాత హంజా హంజా అక్షరంతో ఇజహార్ చేసి చదవాలి సార్. ఓకే, ఇప్పుడు మొత్తం చదవండి. తుస్కా మిన్ ఐనిన్ ఆనియతిన్. తుస్కా మిన్ ఐనిన్ ఆనియతిన్. నేను చదివినట్టు పూర్తిగా చదవండి. ఉసా అన్ అహ్వా. ఉసా అన్ అహవా. తన్వీన్ తర్వాత హంజా వచ్చింది, ఇజహార్ చేసి చదవాలి. ఉసా అన్ అహవా. ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. నారన్ హామియా. నారన్ హామియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్కా మిన్ ఐనిన్ హామియా. ఆనియా. ఆనియా. ఉసా అన్ అహ్వా. ఉసా అన్ అహ్వా. ఇంకా దీర్ఘం లాగాలి, 4-5 హర్కతులు రావాలి ఇక్కడ. ఉసా అన్ అహ్వా. ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. నారన్ హామియా. నారన్ హామియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. ఉసా అన్ అహ్వా. ఉసా అన్ అహ్వా. ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముహతదిన్ ఇజా తుత్లా. ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. నారన్ హామియా. నారన్ హామియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. ఉమ్. ఇవన్నీ ఇజ్హార్ నియమాల యొక్క ఎగ్జాంపుల్స్. ఇజ్హార్ 6 అక్షరాలు వస్తాయి. ఇజ్హార్ షఫవి మీమ్ సాకిన్కు సంబంధించిన నియమం. దాంట్లో 26 అక్షరాలు వస్తాయి. ఇజ్హార్ని ఇజ్హార్ అనే మనం గుర్తించాలి. ఇజ్హార్ షఫవిని ఇజ్హార్ షఫవి అనే గుర్తించాలి. ఓకేనా? ఓకే. ఓకే. మీరు చాలా టైం తీసుకున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? అజీం భాయ్ వచ్చారు సార్. అదే, ఎవరు చదివితే వాళ్ళు, ఎవరు తయారుగా ఉంటే వాళ్ళు చదవనివ్వండి. నెక్స్ట్. వాలేకుమ్ సలాం. చదివి నియమం పేరు చెప్పండి. ఉసా అన్ అహ్వా. గుసా అన్ అహ్వా. ఇందులో తన్వీన్ తర్వాత ఆ, ఆ, హంజా హంజా ఉంది. అది హుర్ఫే హలకి. హురుఫే ఇజార్ ఇజార్ అని చెప్తాం ఇక్కడ, ఎందుకంటే ఇజార్ అక్షరాలు ఇవి. ఉమ్. హుర్ఫే ఇజ్హార్. ఓకే, ఇజార్ చేసి చదవాలి. అవును. ఓకే, నెక్స్ట్. ఉసా అన్ అహ్వా. నెక్స్ట్ వచ్చేసి ముఅతదిన్ ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఇక్కడ ఇజహార్ హుర్ఫ్ వచ్చింది. ఇక్కడ తన్వీన్ తర్వాత హంజా వచ్చింది. హుర్ఫే హలకి. నారన్ హామియా. నారన్ హామియా ఇక్కడ తన్వీన్ తర్వాత హా వచ్చింది, హుర్ఫే హలకి వచ్చింది. అది కూడా ఇజహార్ హురుఫే ఇజార్ అక్షరం. వచ్చింది కాబట్టి ఇజార్ చేయాలి. హుర్ఫే ఇజహార్ వచ్చింది. ఉమ్.
నారన్ నారన్ హామియా తుస్హా తుస్హా మిన్ ఐనిన్ ఆనియా. ఇక్కడ కొంచెం ఎక్కువ ఆపుతున్నారు మీరు. ఇజహార్ చేయవలసిన చోట త్వరగా ఇక్కడ కూడా త్వరగా త్వరగా చదివే బదులు ఎక్కువ సేపు ఆపుతున్నారు. అలా ఆపకూడదు. మిన్ ఇలా ఆపకూడదు. మిన్ ఐ నిన్ ఆ నియా. ఓకే. మిన్ ఐనిన్ ఆనియా. వెరీ గుడ్. హురుఫే ఇజహార్ వచ్చింది ఇక్కడ. తన్వీన్ తర్వాత అది ఇజహార్ శబ్దం. నూన్ సాకిన్ తర్వాత హురుఫే ఇజహార్ వచ్చింది. తన్వీన్ తర్వాత ఇజహార్ అక్షరం వచ్చింది. రెండు సార్లు ఉన్నాయి దీంట్లో. ఓకేనా? ఓకే. ఇవన్నీ అవునండి. దేనికి ఎగ్జాంపుల్స్? తన్వీన్ నూనె సాకిన్లో మనం ఇజహార్ నియమం చదువుతున్నాము. ఇజహార్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ చదవండి. నెక్స్ట్. ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకరు మైక్ ఓపెన్ చేసి చదవండి. ఐదుగురిలో ఇద్దరు చదివారు, ముగ్గురు ఉన్నారు. ఉసాఅన్ అహ్వా. ఇక్కడ అలిఫ్ మద్ మధ్యలో వాజిబ్ దమ్మతైన ముత్తసిల్ వచ్చింది అది. సార్. సారీ. ఉమ్. ఇమీడియట్ గా హంజా వచ్చింది. సో మనం ఇజహార్ నియమం పరంగా చదవాలి. తన్వీన్ తర్వాత హంజా హురుఫ్ హంజా వచ్చింది కాబట్టి ఇజహార్ చేసి చదవాలి. ఓకే. తర్వాత ముహతదిన్ ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా తుత్లా తుత్లా. ముహతదిన్ అజీమిన్ ఇజా తుత్లా అసీమిన్ అసీమిన్. అసీమిన్. ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఇక్కడ నా కసరాతీన్ వచ్చింది సార్. మీద ఉర్ఫే హలకిలో ఇక్కడ మనకి హంజా వచ్చింది. ఇజహార్ ఇచ్చేసి ఇమీడియట్ గా చదవాలి. తర్వాత ఇక్కడ కూడా కసరాతీన్ వచ్చింది సార్. హంజా వచ్చింది. ఇజహార్ చేసి చదవాలి. ఓకే. నెక్స్ట్. నారన్ హామియతన్ హామియా. ఆపేటప్పుడు హామ్- తా మీద సుకున్ చేసి ఆపాలి. హా శబ్దంతో. హామియా. హా రావాలి చివర్లో. నారన్ హామియా తుస్కామిన్ ఐని. ఇంతవరకే ఇది. దీంట్లో ఏమున్నది? నారన్ హామియా ఇందులో వచ్చేసి మనకి ఫతాతేన్ వచ్చింది సార్. ఇమీడియట్ గా ఇజహార్ లో ఒక లెటర్ వచ్చింది. హా సో వచ్చింది. వచ్చింది. ఇందులో ఇజహార్ నిమ్ ప్రకారంగా ఇమీడియట్ గా చదవాలి. ఓకే. తుస్కామిన్ ఆనియతిన్. లేదు. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. మిన్ ఐనిన్ ఆనియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్కామిన్ ఐనిన్ ఆనియా. వెరీ గుడ్. ఇందులో వచ్చేసి ఇక్కడ కసాతేన్ వచ్చింది సార్. ఇమీడియట్ గా మనకి లెటర్ హంజా వచ్చింది. సో ఇజహార్ పరంగా త్వరగా చదవాలి. ఓకే. ఇంకెక్కడైనా ఇజహార్ ఉందా ఇప్పుడు మీరు చదివిన దాంట్లో? ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి కసరతేన్ వచ్చింది సార్. కానీ అది మనం అది ఆపేస్తున్నాం. దాని మీద వదిలేయండి. దానికంటే ముందు ఇంకెక్కడన్నా
మీరు ఇప్పుడు చదివారు కదా, తుస్కా నుంచి ఆనియతిన్ వరకు చదివారు. దీంట్లో ఒక్క ఇజహారే ఉందా, లేకపోతే రెండు ఇజహార్లు ఉన్నాయా? బా మీద ఒకటి వచ్చింది సార్, బా మీద దమ్మాతేన్ వచ్చింది. సో ఆ, దాని తర్వాత మనకి ఇజహార్లో ఇమీడియట్గా లెటర్ వచ్చింది. ఆ, సో అక్కడ కూడా ఇచ్చేసి చదవాలి, మనం ఇమీడియట్గా ఎక్కడ? చదవాలి. ఇక్కడ బా బా మీద సార్. ఈ బా కాదు, మీరు చదివింది ఇది కదా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా చదివారు, ఇక్కడ నుంచి చదివారు మీరు. ఇక్కడ దీంట్లో ఖా మీద, ఖా. ఇక్కడ మొదలైంది మీరు చదవటం, తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. దీంట్లో ఒక చోట ఇజహార్ ఉంది అని చెప్పారు, అది కరెక్టే. ఇంకేమైనా ఇజహార్ ఉన్నాయా ఇక్కడ? ఖా- ఇజహార్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏమిటి? ఏం ఇజార్ చూడాలి? కావాలి మనకి తన్వీన్ పరంగా 6 అక్షరాల్లో ఒక లెటర్ ఉండాలి. దాని మొట్టమొదట తర్వాత తన్వీన్ చూడాలి కదా. అవును సార్, పతతేన్ కానీ కసతేన్ కానీ దమ్మతేన్ కానీ ఉండాలి. అంతటితో నూన్ సరిపోతుందా? నాలుగోది చూడక్కర్లేదా? చూడాలి సార్, 6 అక్షరాల్లో ఒక అక్షరం ఉండాలి. లేదు, ఆరు అక్షరాల కంటే ముందు. నూన్ సాకిన్. నూన్ సాకిన్ కూడా చూడాలి కదా. అవును సార్. మరి నూన్ సాకిన్ ఉందా ఇప్పుడు మీరు చదివిన దాంట్లో? నూన్ ఇక్కడ ఉంది సార్, ఇక్కడ మన లాస్ట్ లో మరి హంసా దీన్ని వదిలిపెడితే మరి ఇది ఊరుకోదు కదా, దాని నూన్ అన్యాయం పక్కన చేసినట్టు అవుతుంది. నూన్ సాకిన్ తర్వాత ఐన్ వచ్చింది తర్వాత పదంలో. అది చెప్పాను సార్, నూన్ పక్కన నూన్ దమ్మా వచ్చింది అని చెప్పి. నూన్ సాకిన్ తర్వాత ఐన్ నూన్ వచ్చింది. సాకిన్. దమ్మా ఎక్కడుంది? నూన్ పైన మనకి సుకూన్ ఆ, ఇది. దమ్మ అంటే ఇలా ఉంటుంది. అది ఓకే సార్. నూన్ సుకూన్ అంటే అర సున్నా, పూర్తి సున్నా, ఖాళీగా ఉండటం. మూడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. నూన్ మీద సుకూన్ ఉంది అంటే అది అర సున్నా ఉండొచ్చు, పూర్తి సున్నా ఉండొచ్చు, లేదా ఖాళీగా ఉండొచ్చు. ఇక్కడ అర సున్నా ఉంది అంటే నూన్ సాకినే కదా ఇది. అవును సార్, నూన్ సాకిన్ సార్. నూన్ నూన్ సాకిన్ దమ్. తర్వాత ఐన్ వచ్చింది. అవును సార్. ఐన్ అనేది హురుఫే ఇజహార్లోని ఒక అక్షరం కాబట్టి ఇక్కడ నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదువుతున్నాము. కాబట్టి తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. దీంట్లో ఇంకోసారి చెప్పండి, ఇజహార్ నియమాలు ఎన్ని ఉన్నాయి? ఇందులో 2 నియమాలు ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి నూన్ మీద నూన్ సాకిన్ వచ్చింది. దాని తర్వాత అయిన ఒక మన ఇజహార్ల ఒక లెటర్ వచ్చింది. దాని తర్వాత ఇజహార్లోని ఇక్కడ ఐన్ వచ్చింది, ఇజహార్ అక్షరాలలోని ఐన్ ఇజహార్ వచ్చింది. అక్షరం అయిన్ వచ్చింది. సో త్వరగా చదవాలి. ఓకే. ఇక్కడ వచ్చేసి కసరాతేన్ వచ్చింది. కసరాతేన్ తర్వాత ఇమ్మీడియట్ గా హంజా వచ్చింది. ఉమ్, ఇక్కడ కూడా ఇజహార్ నియమం ప్రకారంగా త్వరగా చదవాలి. చదవాలి. ఓకే, వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు మీరు చదివిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఇజహార్ యొక్క ఎగ్జాంపుల్స్. దీంట్లో మీరు 4 విషయాల గురించి ముందుగా వెతుకుతున్నారు. మొదటిది ఏమిటి? ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్, నూన్ సాకిన్. నాలుగిట్లో ఏదైనా కనపడితే అక్కడ ఆగి దాని తర్వాత ఏ అక్షరం ఉంది అనేది చూస్తున్నారు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంటే స్లో అయిపోతాము. అంటే అక్కడ ఏమిటి? హాస్పిటల్ కానీ లేదా పబ్లిక్ స్కూల్ కానీ ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశం కానీ అయి ఉంటుంది. 4 రోడ్ల కూడలి కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనం తన్వీ నూనె సాకిన్ రాగానే స్లో అయిపోయి కొంచెం ఆగాలి. తర్వాత అక్షరం ఏమిటో చూసుకోవాలి. తర్వాత అక్షరం గనక హురుఫే ఇజహార్లోని అంటే హురుఫే హలఫీ యొక్క 6 అక్షరాలలోని ఒక అక్షరం అయితే నూన్ శబ్దాన్ని త్వరగా స్పష్టంగా చదవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే, నెక్స్ట్ రబ్బానీ భాయ్. Yes, sir. Gusaan ahwa. ఇక్కడ ఫస్ట్ తన్వీన్ లెటర్ ఒకటి వచ్చింది సార్. దాన్ని ఇమీడియట్ గా ఇధార్ హురిఫే ఇధార్ లో 6 లెటర్స్ లో ఒక లెటర్ హా వచ్చింది. సో హంజా వచ్చింది. హంజా సార్, హంజా వచ్చింది కాబట్టి శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ముఅత్తతిన్ అషిమిన్ ఇజా తుతత్తలా. ఇక్కడ షా కాదు, సా ఇది. ఇసి.
ఇసిమిన్ ఇజా తుత్లా ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా ముతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఇక్కడ కొంచెం ఆగకూడదు, మీరు ఆగుతున్నారు. మోతదిన్ కొంచెం ఆగుతున్నారు. అసీమిన్ కొంచెం ఆగుతున్నారు. త్వరగా అంటే ఇక్కడే త్వరగా చదవాలి. మోతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఇక్కడ ఆగారు, ముందు దాంట్లో తక్కువ ఆగారు, ఇక్కడ కొంచెం ఎక్కువ ఆగారు. అసీమిన్ ఇజా తుత్లా. అసీమిన్ ఇజా తుత్లా. అసీమిన్ ఇజా తుత్లా. మోతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. మౌతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు ఇజార్ వచ్చిందో చెప్పండి. ఆ, ఇక్కడ వచ్చేసరికి ఆ, తన్వీన్ లెటర్ ఏదో వచ్చిందో లాస్ట్ లో వచ్చింది సార్ దా కింద. సో దాని ఇమీడియట్ గా హంజా వచ్చింది. హురూఫ్ 6 లెటర్స్ ఒక లెటర్. సో ఇదొకటి. దాని తర్వాత మీమ్ కింద ఇధార్ లెటర్ వచ్చింది అండ్ ఇమీడియట్ గా మీమ్ హంజా కింద వచ్చింది. కసరతేన్ ఉంది, తర్వాత ఇజార్ లెటర్ వచ్చింది. ఇధార్ వచ్చింది. సో ఇక్కడ టూ 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 రెండు చోట్ల వచ్చింది సార్ ఇక్కడ. రెండు చోట్ల ఇజార్ వచ్చింది. Yes, sir. ఇజార్ అని చెప్పాలి, ఇజార్ చెప్పకపోతే మీతో అది రెండు చోట్ల తెలిసిపోతుంది. రెండు చోట్ల ఇధార్ వచ్చింది సార్. అది ఆ. ఈ రెండు పదాలు చదవండి. ఇది నారన్ హామియతిన్. ఇక్కడ దీర్ఘం, ఇక్కడ మీరు ఆపారు, కొంచెం స్పేస్ ఇచ్చారు, స్పేస్ ఇవ్వద్దు. నారన్ నారన్ హామియా. హామియతిన్. హామియ. నారన్ హామియా. నారన్ హామియ. ఫతతేన్ తర్వాత దాని తర్వాత హా ఉరుఫేట్లో 6 లెటర్స్ లో హా వచ్చింది సార్ ఒక లెటర్. సో ఇది ఒక చోట వచ్చింది. ఆ, తన్ హురుఫే తన్వీన్ లెటర్ సార్. తన్వీన్ తర్వాత హా వచ్చిందంటే ఇజ్హార్ చేసి చదవాలి. ఇజ్హార్, ఇజ్హార్. ఇజ్హార్, ఇజ్హార్. ఇజ్హార్. ఓకే. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్ఖా మిన్ ఐనిన్ ఆనియా. ఇక్కడ వచ్చేసరికి తుస్ఖా నూన్. నూన్ కూడా తన్వీన్ లెటర్ లో 4 లెటర్స్ లో ఒక లెటర్ ఒకటి కాబట్టి నూన్ వచ్చింది. నూన్ తర్వాత ఇమీడియట్ గా హంజా వచ్చింది. సో ఇది ఇదహార్ చేసి చదవాలి ఇక్కడ కూడా. తర్వాత తర్వాత నూన్ నూన్ ఎత్తి ఇక్కడ హంజా వచ్చింది. ఓకే. కసరతేన్ తర్వాత హంజా ఖసరతైన్ వచ్చింది. ఇమీడియట్ గా హంజా వచ్చింది. ఇక్కడ కూడా ఇజహార్ చేసి చదవాలి. ఓకే, మొత్తం చదవండి కంటిన్యూస్ గా. గుసా అన్ అహువా. ఇక్కడ తప్పు చదివారు మీరు. గుసా అన్ అహువా. ముఅత్తతిన్ అసీమిన్ నిజా తుత్లా. రెండు చోట్ల కూడా ఇజహార్ చేయలేదు మీరు. ముఅత్తదిన్ ఇసిమిన్ నిజా తుత్లా. ఇప్పుడు కూడా చేయలేదు ఇజహార్. ఇజహార్ అంటే మీరు గ్యాప్ ఇస్తున్నారు, గ్యాప్ ఇవ్వకూడదు. ఇసిమిన్ నిజా తిత్లా. ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ముఅత్తదిన్ అసీమిన్ నిజా తుత్లా. నారన్ హామియతిన్. హామియా. హామియ. నారన్ హామియ. తుస్ఖామిన్ ఐనిన్ ఆనియతిన్. ఆనియా. ఇలా రెండు చుక్కలు ఆనియ. ఉన్న ఈ తా ఉంటే అక్కడ ఆపేటప్పుడు హాతో ఆపాలి, హా శబ్దంతో ఆపేయాలి. హాకు సుకూన్ ఇచ్చి ఆపటం అన్నమాట. అందుకనే ఇక్కడ తా ఫతతేన్ తన్ ఉన్న హామియా హాతో ఆపాము. ఆనియా హాతో ఆపుతున్నాము. చదవండి. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్ఖామిన్ ఐనిన్ ఆనియ. ఓకే, మీరు చదవండి అమ్మా. ఉస్కా ఇక్కడ ఉసా ఉసా అన్ అహవా. ఇక్కడ దీర్ఘం ఉంది, అలిఫ్ సగిరా. ఉసా అన్
అహవా సా అన్ అహవా. కరెక్ట్గా చదివారు. ఇప్పుడు దీంట్లో ఏముందో చెప్పాలి. తన్వీన్ వచ్చేసి ఫతతేన్ ఉంది సార్. ఉమ్, దాని పక్కనే హంజా ఉంది కాబట్టి ఇజా చేసి చదవాలి సార్. చాలా బాగా చెప్పారు, క్లియర్గా చెప్పారు. అలాగే తర్వాతది, తర్వాత చదవండి. ముద్దదీన్ ఆ ము- ముద్దదీన్ ఆసిమిన్ ఇజా తుతలా. معتد أثيم إذا تتلى. معتد. ముద్దదీన్ అసీమిన్ ఇజా తుతలా. తుత్లా, తా మీద కలకల రాకుండా చూడాలి. తుతలా ముద్దదీన్ అసీమిన్ ఇజా తుతలా. తుత్లా అంటే తా మీద కలకలా చేస్తున్నారు, అలా రాకుండా తుత్లా. తుత్లా ముద్దదీన్ అసీమిన్ ఇజా తుతలా. చదవండి, చెప్పండి. దీంట్లో ఏ నియమాలు ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో కసతేన్ ఉంది సార్. తన్వీన్ తన్వీన్ పక్కనే హంజా ఉంది కాబట్టి ఇజా చేసి చదవాలి సార్. ఓకే. లాస్ట్ మీమ్ కింద కసతేన్ ఉంది సార్. ఉమ్, దాని పక్కనే హంజా ఉంది కాబట్టి ఇజా చేసి చదవాలి సార్. ఓకే, కరెక్ట్గా చెప్పారు. తర్వాత నారన్ నారన్ హామియా. తర్వీం వచ్చేసి ఫతతేన్ ఉంది సార్. దాని పక్కనే హా ఉంది కాబట్టి ఇజా చేసి చదవాలి సార్. కరెక్ట్గా చెప్పారు. తర్వాత తుస్కా మీన్ ఐనిన్ ఆనియా. ఉమ్, తన్వీంలో నాలుగు నాలుగు తన్వీం నియమాలు సార్. దాంట్లో నూన్ సాకిన్ ఒకటి ఉంది సార్. ఓకే, దాని పక్కనే ఐన్ ఉంది కాబట్టి ఇజా చేసి చదవాలి సార్. ఓకే, నూన్ కింద కసతేన్ ఉంది కాబట్టి తన్వీం వచ్చేసి కసతేన్ సార్. దాని పక్కనే హంజా ఉంది కాబట్టి ఇజా చేసి చదవాలి సార్. మాషాల్లా, బాగా చెప్పారు. ఒకసారి పూర్తిగా చదవండి. ఉసా అన్ అహ్వా. తుసా అన్ అహవా ముద్దదీన్ ఆసిమిన్ మీమ్ దమ్మ ఐన్ సుకూన్ ముఅతదిన్ ముఅతదిన్. మౌతదీన్ ఆసిమిన్ ఇజా తుతలా. అసీమిన్, హంజా తర్వాత దీర్ఘం లేదు. అసీమిన్ ఇజా తుతలా. మొత్తం ఒకసారి. ముద్దదీన్ అసీమిన్ ఇజా తుతలా. తుత్ తుత్ త వాపస్ రాకూడదు. తుత్లా. తుత్లా వెరీ గుడ్. ఇంకోసారి. ముద్దదీన్ అసీమిన్ ఇజా తుతలా. ఓకే, నెక్స్ట్. నారన్ హామియా తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. మాషాల్లా, బాగా చదివారు. ఇప్పుడు ఆ అమ్మాయి చదివినట్టు మీరు ఎవరు చదువుతారు చెప్పండి, తప్పులు లేకుండా. త్వరగా అజాన్ అయిపోయింది ఇక్కడ. తప్పులు లేకుండా చదవాలి, త్వరగా చదవాలి. చదవండి. अस्सलाम वालेकुम. मैं नमाज के बाद कॉल करूँ? ఓకే, షేక్ ఎవరు సార్? నేను చదవమంటారా? చదవండి. మీలో నలుగురికి ఛాయిస్ ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగురు చదవాల్సిందే. త్వరగా ఓకే చదవాలి, ఓకే తప్పులు లేకుండా సరే చదవాలి. ఓకే. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఉసాఅన్ అహ్వా ఉసాఅన్ అహ్వా ముఅద్దదిన్
مؤدة أسيم إذا تتلى ఇక్కడ మీరు దీర్ఘం తీస్తారు. ఇక్కడ نارا ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. حامية ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. మోతదిన్ అసీమిన్ ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. మోతదిన్ అసీమిన్ ఇజా తుత్లా మీరు ఎలా చదివారంటే మోతదిన్ అసీమిన్ ఇజా తుత్లా ఇలా గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ అలా ఇవ్వకూడదు. أوكي. معتد عظيم إذا تتلى వెరీ గుడ్. نارا حامية تسقى من تسقى من عين آنية ఇక్కడ తప్పు చదివారు. ఇక్కడ తన్వీన్ తర్వాత హంజా ఉంది. అదే తన్వీన్ని మీరు దమ్మతేన్ చదివారు. ఇజహార్ హుర్ఫే ఇజహార్ ఇజహార్ నూన్ కింద కసరతేన్ ఓకే ఉంటే సారీ నూన్ మీద దమ్మతేన్ చదివారు. చూడలేదు. కసరతేన్ ఐనిన్ పూర్తిగా చదవండి. ఐనిన్ ఇక్కడ నుంచి పూర్తిగా చదవండి. మిన్ ఐనిన్ తుస్కా మిన్ ఐనిన్ తుస్కా ఆనియా. మిన్ ఐనిన్ ఆనియా ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? తుస్కా మిన్ నేను చదువుతాను. ఐనిన్ ఆనియా చదవండి. ఉషా అన్ అహవా. ఇది పూర్తిగా తప్పు చదువుతున్నారు. మాటి మాటికి తప్పు చేస్తున్నారు మీరు ఇక్కడ. సార్ మనిషి ఒకసారి ఉషా తప్పు చేస్తే పర్లేదు, మాటి మాటికి తప్పు చేస్తే అది పెద్ద తప్పు అయిపోతుంది. ఉషా అన్ అహవా ముహతదిన్ ఇజామిన్ ముహతదిన్ ఇజా అజీమిన్ ముహతదిన్ అజీమిన్ ఇజా ఇదేమిటిది? ఈ తుత్లా అక్షరం ఏమిటి? అసీ మరి మీరు వేరే అక్షరం ఎందుకు అసీ చదువుతున్నారు? ముహతదిన్ అసీమిన్ ఇజా తుత్లా నారన్ హామియా తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీన్ని ఇలాగే ప్రిజర్వ్ చేయండి. మళ్ళీ కొత్తగా ఏబిసిడి నుంచి మొదలు పెట్టాలంటే నాకు ఓపిక ఉండాలి మరి. ఓకే, నెక్స్ట్. లేదు సార్. ట్రై ట్రై ఉసాన్ అహ్వా ముఅత్తదిన్ అసిమిన్ ఇజా తుత్లా. ఇక్కడ గ్యాప్ ఇవ్వద్దు, త్వరగా చదవాలి. మోతదిన్ సరే. అసీమిన్. ముఅత్తదిన్ అసీమిన్ ఇజా తుత్లా నారన్ హామియతిన్ హామియా. నారన్ హామియా తుస్ఖా మిన్ ఐనిన్ ఆనియా ఇక్కడ గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ ఇవ్వకూడదు. తుస్ఖా మిన్ ఐనిన్ ఆనియా ఆఫ్ ఇది. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్ఖా మిన్ ఐనిన్ ఆనియా. అఖాల్లో ఖా చదువుతున్నారు మీరు, దీన్ని ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్. ఉషా అన్ అహ్వా ముతదిన్ అసీమిన్ ఇజా తుక్లా నారన్ హానియా తుస్కా మిన్ ఐనిన్ ఆనియతిన్ ఆనియా. హానియా తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. ఐనిన్ హానియా మొత్తం చదవండి. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. ఓకే, ఇన్షాల్లా. ఈరోజు మనం ఇంతసేపు పట్టకూడదు, కానీ పట్టింది. మీరు మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా దీని మీద ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ చక్కగా గుర్తుపట్టడం మీకు వచ్చు. అది అలిఫ్ బా తా సా అనేది కూడా గుర్తుపట్టడం వచ్చు. అయినా మీరు ఇక్కడ తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఫతతేన్ కసరతేన్ దగ్గర ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ మాత్రమే చదవాలి. అలాగే సా దగ్గర సానే చదవాలి, షా అని చదవకూడదు. ఈ పెద్ద తప్పులు అన్నమాట. మరి దీన్ని కొంచెం చదివేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు,
ఆలోచించి కరెక్ట్ శబ్దం బయటికి తీయండి ఇన్షాల్లా. దీనివల్ల మీ దగ్గర తప్పులు చేసే ఆ అలవాటు తగ్గిపోతుంది. ఆ, కొంచెం టైం పట్టినా వెయిట్ చేసి చదవండి, కానీ కరెక్ట్గా చదవండి. ఇది ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉంటే తప్పులు రావు, ప్రాక్టీస్ చేయకపోతే తప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ, మనం క్లాస్లో అయినా సరే పూర్తి ఏకాగ్రతతో మీరు ఉండాలి. పూర్తి ఏకాగ్రతతో ఉంటే రోజుకి ఒక అరగంట సేపు, 45 నిమిషాలు మనం చదువుకుంటున్నాము. అంత చదువుకున్నా చాలు, హోంవర్క్ చేయకపోయినా ఇంట్లో చదవకపోయినా క్లాస్లో మాత్రం పూర్తి ఏకాగ్రతతో ఉంటే ఇన్షాల్లా మీకు చాలా లాభం కలుగుతుంది. రేపు మళ్ళీ కలుద్దాం ఇదే సమయంలో. రేపు ఈ నియమాన్ని ఇన్షాల్లా. రిపీట్ చేద్దాము. దీంట్లో కరెక్ట్గా వస్తే తర్వాత నియమానికి వెళ్దాం. దీంట్లో తప్పులు ఉంటే ఈ నియమాన్ని మళ్ళీ చేద్దాం. ఇప్పుడు అసీమిన్ అనేది మీరు సరిగ్గా చదవట్లేదు. నేనేం చేయాలి? మీ పాఠం ఇక్కడ ఆపేసి మళ్ళీ మిమ్మల్ని ఈ పేజీ తీసుకెళ్ళి ఇక్కడ చదివించాలి, ఈ పేజీని. ఒకవేళ ఇదే రిపీట్ అయితే, ఇక్కడ మనం చదివాం అసీమిన్ అనేది, ఇక్కడ చదివాము. ఇక్కడ చదివాం మనం ఇవన్నీ కరెక్ట్గా చదివాము. ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తప్పు చేస్తున్నాము అంటే అది ఆ, కింద ఉంది సార్ 3వ లైన్లో. ఆ, కింద 3వ లైన్లో అసీమిన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ 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 ఉంది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం చదివిన తర్వాత ఇప్పుడు మనం అషీమిన్ అని చదివితే తప్పు కదా. ఓకేనా? Yes. సుబూరన్, ఓకే. ఇక్కడ కూడా సా అని చదివాం, షా అని చదవలేదు. మరి ఇక్కడ తప్పు చేస్తున్నారంటే దాని మీద కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా పెట్టట్లేదు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఆ, అది ఇన్షాల్లా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ, మీరు ఎంత త్వరగా మంచిగా చదువుతుంటే మనం అంత త్వరగా ఈ క్లాసులు ముగించి ఖురాన్ చదవటానికి మొదలు పెట్టవచ్చు. ఓకేనా? మన దగ్గర ఇన్షాల్లా. ఈ ఆగస్టు నెల చివరి వరకు మాత్రమే ఉంది. మళ్ళీ సెప్టెంబర్ వచ్చింది అంటే మన రెగ్యులర్ క్లాసులు మొదలవుతాయి. నేను స్పెషల్ క్లాస్ తీసుకోగలనా లేదా అనేది డౌట్ఫుల్. కాబట్టి ఆగస్టులో ఉన్న చాలా 10 రోజులు అయిపోయినాయి, ఇంకా 20 రోజులు ఉన్నాయి. 20 రోజుల్లో ఇన్షాల్లా మనం కొంచెం కష్టపడితే, నా యొక్క టార్గెట్ ఏంటంటే మీరు ఖురాన్ చక్కగా చదవగలగాలి, ఫ్లోతో చదవాలి ఆగకుండా. నా టార్గెట్ అది. ఓకేనా? ఇన్షాల్లా. ఓకే ఇన్షాల్లా. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. వరహమతుల్లాహి వబరకాతుహు.